సూపర్. థ్యాంక్ యూ సో మచ్ విరాట్ కోహ్లీ. లాస్ట్కి ఎంతమంది చెప్పినా ఎవరు వచ్చి చెప్పినా విరాట్ కోహ్లీ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు. హే గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మనం జిమ్కి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఏంటంటే మనది చెస్ట్ వర్కౌట్ చేయాలి, చింపి పడేయాలి. రాజాజీ పోదామా? పెద్ద టాస్క్ వచ్చింది. ఇప్పుడు బాటిల్ పెట్టడానికి బండి కవర్ లేదు, ఎన్నో గట్ల పట్టుకోవాలి. చలో 16 అట్లయితాను. అప్పుడే చూడొచ్చు నిండకూడదు. చల్లగా ఉండేది స్టార్ట్. కూల్ వాటర్. సో గైస్, మన జిమ్ అయిపోయింది. ఈరోజు మన చెస్ట్ వర్కౌట్ చింపు పడేసినాం. తినడానికి ఏం తీసుకున్నానంటే షాక్ అవుతారు మీరు. చూడండి, ఇంకో వచ్చి పుట్నాల బెల్లం, ఏమో ఇది మన చాక్లెట్, ఆనియన్స్, టమాటా, క్యారెట్, అంచు కోసం క్యారెట్. దీన్ని ఇప్పుడు ఎట్లా అంటే పిల్లర్ మాదిరి ఒకటి ఇంకోటి పేర్చుకోవాలి కింద పడకుండా. చూసుకోండి, టమాటో, పుట్నాల బెల్లం, చాక్లెట్, ఆనియన్స్, మొత్తం 5 లేయర్స్ అయినాయి. ఇప్పుడు మాది నోట్లో పడతా పడదు. సూపర్, ఎక్సలెంట్ ఉన్నది అసలు. ఇప్పుడు చూడండి, లేయర్స్ క్లియర్ అవ్వబడుతుంది. నిన్న మీ పుట్టినరోజు అయింది కదండి, మరి పార్టీ ఇవ్వాలి. నిన్న నుంచి ఇవాళ వరకు 24 గంటలు అయింది. పార్టీ అయితే ఇస్తుంది. పార్టీ నాకు పింఛన్ వచ్చినట్టు పింఛన్ తప్ప వేరే పైసలు లేవు. నేనే కదా వీళ్ళ పైసలు వచ్చినట్టు ఇస్తా. అవన్నీ అది వచ్చిన ఇది వచ్చిన ప్యాకింగ్ పాకెట్ మనీ వాటితో పెట్టిస్తుంది పార్టీ చెప్పిస్తుంది. ఏం చెప్పిస్తావు అయితే పార్టీ? ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. 12 గంటలకు బిర్యానీ బుక్ చేసుకుందాం, తిందాం. సో ఓ పని చేయి, నేను తింటా అంటే నువ్వు చూడు, కడుపు నిండుతుంది నీకు. వాసన వీరు కడుపు నిండుతుంది నీకు. తెచ్చుకో నిజంగా పక్క పాకెట్ మనీ తీసి దగ్గర పెట్టుకో. బిర్యానీ మంచి రెస్టారెంట్ చూసి బిర్యానీ బుక్ చేద్దాం, బగ్గ తింటాయి. సరే, సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే అన్నికాయ ప్లస్ పప్పు. నిన్న మిగిలిన ఇరిమికాయ కూర ఎవరు వేసుకోలేదు, అది మనకే మంచిగా. నిన్నటిది, ఇయాడిది, ఇప్పటిది. సో గైస్, అయితే నైట్ లేట్ అయింది అసలు ఇంటికి వచ్చి పడుకునే వరకు. సో గైస్, నైట్ లేట్ అయింది పడుకునే వరకు. నేను బయటికి వచ్చే వరకే 12 అయింది. వీడియో ఎడిట్ చేసి పడుకునే వరకు 3 అయింది. మళ్ళా తెల్లారు లేచి, సో కొంచెం నిడలేదు. కరెక్ట్ గంట సేపు పండుకున్నాం. ఓకేనా? సో గైస్, చాలా సాడ్ మూమెంట్ ఏంటంటే విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. మొన్నే రీసెంట్గా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చిండు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఇచ్చిండు. రాబోయే టెస్ట్ మ్యాచ్లలో అసలు మనకు సీనియర్ ప్లేయర్స్ అంటే ఎవరు లేరు. వాళ్ళు కూడా మంచిగా ఆడతా వాళ్ళు, బట్ ఎంతైనా సీనియర్ ఉంటే కొంచెం వేరే ఉండు. ఇక నెక్స్ట్ వచ్చే సీజన్ తర్వాత తీసుకోమంటే విరాట్ కోహ్లీ అసలు అంగీకరించలేదు. అసలు చాలా సాడ్ మూమెంట్ అది. ఎంతైనా కానీ ప్లేయర్ ఇప్పుడు దాదాపు సచిన్ టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకరికి ఫిట్ అవుతూనే ఉన్నారు ఇక క్రికెట్కి. ఎంతైనా ఒక్కసారి పోయినాక మళ్ళా కష్టం. చాలామంది స్టోరీస్ అందరూ ఇన్స్టాలలో, వాట్సాప్లలో సాడ్ మూమెంట్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ విరాట్ కోహ్లీ. లాస్ట్కి ఎంతమంది చెప్పినా ఎవరు వచ్చి చెప్పినా విరాట్ కోహ్లీ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు, నా మాట నేనే వినా అని చెప్పి. ఇంత మొండి అంటే ఇంత మొండి అన్నట్టు. అంతే, చాలామంది చాలా రకాలుగా చెప్పి విషయాలు. ఈ ఒక్క సీజన్ ఆడు, నెక్స్ట్ ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంది కదా అని చెప్పేసి అన్నారు. బట్ నెవర్, ఒక్కసారి డిసిజన్ తీసుకున్నా అంటే అంతే అది అని చెప్పేసి రిటైర్మెంట్ ఇచ్చేశారు. సాడ్ మూమెంట్, ఇండియాకి సాడ్ మూమెంట్ అసలు. సెల్యూట్ విరాట్ కోహ్లీ.
సో గైస్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 10:30 అవుతుంది. ఈరోజు వీడియో ఎడిట్ చేసిన తర్వాత పడుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Don't push back. Don't push back. Don't push